నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు, నాయకత్వ పటిమ, త్యాగనిరతి నేటి తరం యువతకు ఆదర్శం కావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కోరారు. స్వాతంత్ర సమరయోధుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్, కవడి చైర్మన్ తలాటం సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, ప్రజాప్రతినిధులు, క్షత్రియ సమాజ పెద్దలు, స్థానిక నాగమల్లితోట జంక్షన్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మరి ఆదివాసీల హక్కుల కోసం, గిరిజనుల హక్కుల కోసం పోరాడి మన్యవీరుడిగా బిరుదు పొంది స్వాతంత్రానికి ఇది ఒక మార్గం అనే దిక్సూచి చూపించిన మరి నాయకుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క 129వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని కాకినాడలో గౌరవించుకోవడం జరిగింది. మరి సతీష్ గారు, కొండబాబు గారు, రాజశేఖర్ గారు, అదేవిధంగా క్షత్రియ అసోసియేషన్ ప్రెసిడెంట్లు, క్షత్రియ పెద్దలు, పట్టణంలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసికట్టుగా గౌరవించుకోవడం జరిగింది. ఆయన యొక్క స్ఫూర్తి మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతిలో ఆయన యొక్క చరిత్ర ఉండే విధంగా భూమి కేటాయించి గత స్మృతులు రాబోయే తరాలకి తెలిసే విధంగా, ఇంకేదంటే బ్రిటిష్ పాలకులను ఏ విధంగా ఆయన పారదోలేరు, ఏ విధంగా స్వాతంత్రం సాధించాలని మరి ఆయన ప్రయత్నం చేశారన్న విషయాలన్నీ కూడా మన రాబోయే తరాలందరికీ తెలియాలన్న సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో అమరావతిలో భూమి కేటాయించి ఆయన యొక్క విషయాలు అన్నీ కూడా బయటికి తెలిసే విధంగా, అదేవిధంగా ఏదైతే భోగాపురంలో విమానాశ్రయం పెట్టారో దానికి కూడా అల్లూరి సీతారామరాజు నామకరణం చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మరి ఈ ప్రభుత్వం సీతారామరాజు యందు ఎటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయన్నది తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా మన్యం ఏదైతే ఉందో మరి ఆ గిరిజన హక్కుల గురించి ఏదైతే పోరాడారో ఆ డెవలప్మెంట్ యాక్టివిటీలో కూడా ఎక్కువ భాగస్వామ్యం తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. అదేవిధంగా రాష్ట్ర క్షత్రియ సోదరులందరికీ కూడా గుండెల్లో ఆరాధ్య దైవమైన అల్లూరి సీతారామరాజుకి మరి ఈ అమరావతిలో ఏదైతే చేస్తున్నారో ఆ కార్యక్రమానికి అందరూ సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడికక్కడ క్షత్రియ సమాజ వర్గానికి కూడా మరి ఎక్కడికక్కడ కమ్యూనిటీ హాల్ కానీ సోషల్ యాక్టివిటీలో ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్గా ప్రభుత్వం కూడా తోడ్పడుతుందని కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఇక్కడ చక్కగా మరి అరేంజ్ చేసిన క్షత్రియ సోదరులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాజకీయంగా కూడా కూటమి ప్రభుత్వంలో క్షత్రియ సమాజ వర్గానికి పెద్దపేట వేస్తారని కూడా తెలియజేస్తారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క 129వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కాకినాడ నగరంలో ఆయన ఒక విగ్రహానికి మన నివాళి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు కౌడా చైర్మన్ వర్యులు, అదేవిధంగా అధికారులు, స్థానిక శాసనసభ్యులు వారందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన ఒక త్యాగం మన అందరికీ తెలిసినదే. యువతలు అందరూ కూడా ఆయన ఒక స్ఫూర్తిని, ఆయన ఒక త్యాగాన్ని గుర్తుపెట్టుకొని ఎల్లప్పుడూ ఈ దేశానికి, ఈ ప్రజానికి వాళ్ళు పనిచేస్తూ సమాజంలో ప్రతి ఒక్క పౌరుడికి వారొక హక్కు కలిగించే విధంగా ప్రయత్నించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాంటి ఒక గొప్ప మహనీయులు ఒక త్యాగం ఎల్లప్పుడూ మనము గుర్తుపెట్టుకోవాలి. ఎలా వారు బలహీన పేద వారికి వారొక హక్కు కోసం పోరాడారో మనం కూడా బడుగు బలహీన వారొక హక్కుల కోసం పోరాడాలి. ఏ విధంగా ఆయన ఆనాటి అడవిని సంరక్షించుకున్నారో మనం కూడా మన ఒక వాతావరణాన్ని సంరక్షించుకొని ఆయన ఒక లైఫ్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయనలాగా
ప్రతి ఒక్కరు ఆదర్శ పౌరుడుగా నిలబడాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరోమారి జిల్లా ప్రజలందరికీ 129వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.